ఇక అలాంటి దాంట్లో ఇది కుంభకోణం అది కుంభకోణం అంటే మా వాళ్ళు శుద్ధ పూసని ఏ పార్టీకి ఆ పార్టీ వాళ్ళు నమ్ముతారు కాబట్టి అది వదిలేస్తే అలాంటి సిచ్యుయేషన్లో చంద్రబాబు గారిని పెట్టించిన కారణం తన పెట్టించిన దానికి ప్రతీకారం. ఇప్పుడు రఘురామకృష్ణరాజు మరి అలాంటి ప్రతీకారమే తను కోరుకుంటాడుగా, తనని హింసించారు అన్నటువంటిది. అతని ఉద్దేశం అయితే జగన్నే పెట్టాలని, కానీ అక్కడికి వెళ్ళట్లా. ఇంకోటి భవిష్యత్తులో కూడా తన జోలికి రావాలంటే వచ్చబోసుకోవాలనేది ఈయన స్టైల్. ఇప్పుడు నియోజకవర్గంలో కూడా తన జోలికి వస్తే వాళ్ళ తాట తీస్తున్నాడు ఆయన, ఎవరిని వదిలిపెట్టట్లా. ఓ రకంగా వణుకుతున్నారు రఘురామకృష్ణరాజు పేరు చెప్పాలంటే, అలాంటి స్టేజ్ క్రియేట్ చేస్తున్నారు. అంటే ఈయన సునీల్ నాయక్ బీహార్ కేడర్ లో ఉన్నారంట ఇప్పుడు, అక్కడికి వెళ్ళి కూడా ఫైర్ డిపార్ట్మెంట్ ఐజీగా అనుకుంటా చేస్తుంది ఉన్నారు. అక్కడికి వెళ్ళి కూడా అరెస్ట్ చేసి తీసుకొచ్చారంటే అంటే సిట్టు చాలా సీరియస్ గా అరెస్ట్ చేసి తీసుకురాలేదు, అరెస్ట్ చేయడానికి వెళ్ళారు. వెళ్తే మామూలుగా అరెస్ట్ సిస్టమ్ ఎట్లా ఉంటది, ట్రాన్సిట్ వారెంట్ ఏదో ఉంటది, క్యాన్సిల్ అది ఇవ్వలే అక్కడ కోర్టు, ఇవ్వకపోగా తిట్టి పంపించింది మన పోలీసులు. తిట్టి పంపించి 4 నెలల రోజులకు వాయిదా వేసింది. అక్కడ జరిగింది ఏంటంటే మామూలుగా మనం వేరే రాష్ట్రంలో ఉన్న వాళ్ళని అరెస్ట్ చేయడానికి వెళ్ళేటప్పుడు వారెంట్ తీసుకుని వెళ్ళాలి. ఈ కేసులో వారెంట్ మరి ఎందుకు కోర్టులో అప్లై చేయలేదు నాకు అర్థం కాదు. వీళ్ళు వెళ్ళింది ట్రాన్సిట్ వారెంట్, ఎప్పుడు అరెస్ట్ వారెంట్ పట్టుకుని అక్కడికి వెళ్ళి ఆ తర్వాత కోర్టులో సబ్మిట్ చేశాడు. ఇదిగో మా కోర్టు ఆర్డర్ ఇచ్చిందండి, అరెస్ట్ వారెంట్ తీసుకెళ్తున్నాం అని చెప్పాలి. అప్పుడు ట్రాన్సిట్ వారెంట్ ఇస్తారు. వీళ్ళు అరెస్ట్ వారెంట్ పట్టుకుపోవాలి.